హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ లక్ష్మి సాఫ్ట్వేర్స్. ఈరోజు మన మార్క్ సాఫ్ట్వేర్లో డంప్ స్టాక్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. డంప్ స్టాక్ అసలు డంప్ స్టాక్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన షాప్లో ఒక 2-3 months నుంచి సేల్ అవ్వని స్టాక్ ఉంటే ఏమన్నా అది డంప్ స్టాక్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎంటర్. ఇక్కడ డంప్ స్టాక్ ఆన్ డేస్ అని ఉంది. ఇప్పుడు మనకి ఎన్ని డేస్కి తెలవాలి మన షాప్లో ఐటమ్స్ సేల్ అవ్వట్లేదు అంటే ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. మనకి టూ మంత్స్కి సేల్ అవ్వట్లేదు అని తెలవాలంటే 60 days పెట్టుకోవచ్చు. అలా మనకి 1 month అయితే 30 days పెట్టుకోవచ్చు. అట్లా మనకి ఎన్ని మంత్స్ కావాలంటే అన్ని మంత్స్కి పెట్టుకోవచ్చు. ఎంటర్ యాక్సెప్ట్. ఇక్కడ మనకి అన్నీ ఓవరాల్గా డిస్ప్లే అవుతాయి. అంటే మన షాప్లో ఏమేమి ఐటమ్స్ సేల్ అవ్వట్లేదు అనేది ఇక్కడ మనకి ఓవరాల్గా మనకి ఏమేమి ఐటమ్స్ అనేది అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు దీనివల్ల మనకి ఏంటంటే, ఇప్పుడు మన షాప్లో ఐటమ్స్ సేల్ అవ్వకపోతే దాన్ని తక్కువ రేట్కి అమ్మడం కానీ, ఏమైనా ఆఫర్ పెట్టడం కానీ అట్లా చేసుకోవచ్చు. అంటే మనం లాస్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది పీడిఎఫ్ కానీ ఎక్సెల్ కానీ కావాలంటే Alt+P ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి విండో ఓపెన్ అవుతుంది. ఎంటర్. ఇందులో ఆల్ఫాబెటిక్ ఎంటర్. ఇప్పుడు మనకి ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ ప్రెస్ చేస్తే ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. అదే మనకి పీడిఎఫ్ కావాలంటే వ్యూ ఎంటర్. ఇక్కడ మనకి పీడిఎఫ్ ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే పీడిఎఫ్గా కన్వర్ట్ అవుతుంది మనకి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.